లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయవలని ఆయనను శోధించుతూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించవాలని, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించవాలని రాయబడినదని చెప్పాడు. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చింది, అలాగ చేయము, అప్పుడు నీవు జీవించదని అతనితో చెప్పాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబడుతున్న కోరి అతడు, అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళి దొంగల చేతులు చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పరపాలను తెగిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలకు వెళ్ళి తటస్థించాడు. అతను చూసి పక్కగా పోయాడు. అలాగే లేవీయుడు ఆ చోటుకు వచ్చి పక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీదకి ఎక్కించి కోటపడమని తీసుకొని పోయి పరామర్శించారు. మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ కోటపడవానికి ఇచ్చి, తను పరామర్శించము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసేటని నేను మరలా వచ్చినప్పుడు తీర్చానని చెప్పాను. కాగా దొంగల చేతులు చిక్కిన వారికి ముగ్గురిలో ఎవరు పొరుగు వాడైనని తోచున్నదని యేసు అతను అడగగా అతని మీద జాలిపడిన వాడే అన్నాడు. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు దాకా చిన్న ప్రార్థన. దయగల తండ్రి, స్తోత్రములు వందనాలు. చదువు దగ్గర బాగా దీవించము. శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీరు జరిపినటువంటి ఉపమానం, ఎన్నో వేల మందిని కదిలించినటువంటి ఉపమానం, ఎంతోమందికి గుణపాఠం తెలిపిన ఉపమానం, ఎంతోమందికి నీతిని తెలిపిన ఉపమానం, ఎంతోమందికి ప్రేమను తెలిపిన ఉపమానం, ఎంతోమందికి మార్గం చూపిన ఉపమానం. 1000 సంవత్సరాల తర్వాత కూడా మరి ఈసారి ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాను. తండ్రి, నా సొంత మాటలు ఏది రాకుండా కాపాడి, ఆ సంబంధమైన మాటలు దయచేయండి. మా అందరికీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి మేము నడిచి నిన్ను సేవించే భాగ్యం దయచేయండి. నీకు మాదిరిగా ఉండే భాగ్యం దయచేయండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందేందుకు స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా సొంత మాటలు, తెలుగు చేరిపే మాటలు కాకుండా, జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు కాకుండా నీ మాటలు అందించి మీరే మహిమ పొందాలి. మా అందరికీ సంఘానికి క్షేమం కలిగించాలి. మా రక్షణకర్త విమోచకుడైన యేసు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి యొక్క ఉపమానం చాలా గంభీరమైనటువంటి ఉపమానంగా మనం అనేక సార్లు చదివాము. ఎన్నిసార్లు చదివిన దైవ గ్రంథంలో దినదినం కూడా ఇది కొత్తదే. అనేక సార్లు నేను కొన్ని విషయాలు చదువుకున్నప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి చదువుతానే ఉన్నా, అయినా ఈ సంగతి నాకు ఇప్పుడు బయటపడదు. కానీ ఆ సందర్భంలో కొన్నిసార్లు అది బయటపడతాము. ఈ సంగతులు నేను ఎప్పుడు చదవలేదు. దేవుడు ఇప్పుడు ఈ దినం ఇది అదే వచనంలోనే ఆ సంగతి బయటకు వచ్చినట్టు ఆశ్చర్యపోతాను. మనం ఎంత గంభీరమైన దేవుడు అయ్యాము, ఈ గ్రంథం ఎంత పవిత్రమైంది అని సంతోషిస్తూ హృదయంలో ఆనందపడతా ఉంటారు. అలాంటి మానవుడు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే వదిలిపెట్టలేడు. బాగా చదువు చూడు, A to Z ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే రెండవసారి కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా తృప్తి పడినటువంటి గ్రంథం. అనేక మంది బైబిల్ పండితులకు అందుబాటులో గ్రంథం బైబిల్. శాస్త్రవేత్తలకు, ధర్మశాస్త్రోపదేశకులకు అందుబాటులో గ్రంథం బైబిల్.
ఇది కుకిటి పురాణం కాదు, కల్పన కథ అసలు కాదు. ఇది హిస్టారికల్ బుక్, శాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథం. ఇట్ ఈస్ ద హిస్టారికల్ బుక్, ఇట్ ఈస్ నాట్ మిత్, ఇట్ ఈస్ ద మెరాకల్. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. మిత్ అంటే కల్పితం. ఇది కల్పితమైన గ్రంథం కాదు, ఇట్ ఈస్ ద సవాల్ అంతే. భూలోకంలో ఎలాంటి గ్రంథం ఎక్కడా లేదు. ఒక గ్రంథాన్ని చదివితే రెండోసారి చదవలేమా, కానీ ఎన్ని సంవత్సరాలు చదివిన తృప్తి తీరదు. అందులో ఉన్న మర్మాలు మనం వీ కెనాట్ అండర్స్టాండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్. దైవ గ్రంథంలో ఉన్న మర్మాలు మనం అంత తెలుసుకోలేము. అలాంటి గ్రంథం ఇది. ప్రభు చెప్పినటువంటి ఉపమానం అదే కాలం కొన్నిసార్లు చూశాను. ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో అనేకమైన గొప్ప సంగతులు ఉన్నాయి. ప్రభు ధర్మశాస్త్రోపదేశకులతో చెప్పినటువంటి మాటల్లో, అలాగే మంచి సమరీని యొక్క చరిత్ర విషయంలో, ఒక సత్క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో సమరీని జీవితంలో, అలాగే దేవుని వాక్యాన్ని మనం ఎలాగ పఠించాలో, ఏ రీతిగా జీవించాలో, అది యాజకులలో, లేవీల్లో, ఈ ధర్మశాస్త్రోపదేశంలో కొన్ని బాగా కనబడతాయి. అందుకని నేను దీన్ని ఎంపిక చేసుకున్నాను. చాలాసార్లు చదివి ఉంటారు మీరు కూడా, వ్యక్తిగతంగా సండే స్కూల్లో కూడా చెప్పుకుంటారు. ఇది అది ఉపమానంగా అలాగే ఒక కథలాగా చెప్తారు. పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది. అప్పుడు పాత దినాల్లో పాఠ్య పుస్తకాలు కూడా చేర్చారు దీన్ని. గుడ్ సమారిటన్ అనేక ఇంటర్మీడియట్ ఎప్పుడే వచ్చింది అనుకుంటాను. నేను కూడా చదివాను ఆ దినాల్లో. కాబట్టి చాలా మంచి భాగం ఇది. ఇది ప్రభుత్వాలు గుర్తించారు. దీన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడం మంచిది అనుకున్నారు. ఈ భాగంలో 25వ వచనంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నిత్య జీవములకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? ఏమి చెయ్యాలి? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేస్తే నిత్య జీవానికి పోతాను, పరలోకానికి వెళ్తాను అని అక్కడ అన్నాడు. చేయమని ఆయనను శోధించుచు అడిగాను. వచ్చి తన అనుమానాన్ని తీర్చుకుంటే పర్వాలేదు. ప్రభువుని ఎట్లా అడుగుతున్నాడు? శోధించుచు అడుగుతున్నాడు. యు ఆస్కింగ్ టెంప్టేషన్. ప్రభువుని శోధిస్తూ అడుగుతున్నాడు. ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే దయాపూర్వకంగా అడగాల, హృదయంతో అడగాల. కానీ ఇతనేం అడుగుతున్నాడు? శోధించుచు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం ఏమన్నాడు? మత్తయి సువార్త 4 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించేవాడు. ఎవరు అపవాది? దేవుడిని శోధించకూడదు. కిందనే చెప్పాడు కింద వచ్చినాడు, నీ దేవుడిని యెహోవాను నువ్వు శోధించకూడదని. కానీ అపవాది గుణలక్షణం ఏంటంటే శోధించడం. కాబట్టి నీ దేవుడిని యెహోవాను నువ్వు శోధించకూడదు. ప్రభువుని ఎప్పుడు కూడా మనం శోధించకూడదు. శోధించడం అనేది అది సాతాను లక్షణం. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారు శోధించి సంహారకుని చేత నశించారన్నాడు. వారు శోధించి దేవుడు శోధించారు. మాకు కూరలు లేవే, మాకు కూరగాయలు లేవే, కీరకాయలు లేవే, తెల్లగడ్డలు లేవే, చేపలు లేవే అని తిండిని బట్టి శోధించారు. వారు శోధించారు. ఏమైనారు? సంహారకుని చేతులు నశించిపోయారు. చాలా భయంకరమైన పాపం శోధన. అదేదో ఈజీ టాస్క్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఊరికినే సింపుల్గా ఉండేది కాదు శోధన. ఈనాడు చాలామంది విశ్వాసులు దేవుని శోధిస్తున్నారు. చాలా భయంకరమైన పాపం. దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో జీవించడం మన ధర్మం. అంతేకాని ఆయన్ని మాత్రం ఎప్పుడు శోధించకూడదు. ప్రభువాని చిత్తం, నీ ఏర్పాటుని చెప్పి మనం ముందుకు సాగాలి, కానీ దేవుని శోధించకూడదు. నాకు ఇటు చేశాడే, నాకు అట చేశాడే, నన్ను ఆశీర్వదించలేదే, ఆమెను దీవించాడు, ఆయన్ని దీవించాడు, నా సంగతి ఏంటి అని శోధిస్తూ ఉంటారు కొంతమంది.
శోధించకూడదు. నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదు. శోధించే గుణలక్షణం ఏమిటంటే అపవాది. అంతటి అపవాది ఆయన్ని శోధించచ్చు. కాబట్టి శోధన అనేది ఆ అపవాదికి సంబంధించిన గుణం. కానీ ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు. ఆల్దో ఈ వాజ్ ఎ లాయర్. అయినా కూడా ప్రభువుని శోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఎన్నిసార్లు చదివాడు, ధర్మశాస్త్రాన్ని ఎన్నిసార్లు చదివాడు, కానీ శోధన మానలే. అంత మాత్రం దైవ జ్ఞానం కలిగి ఉండి కూడా ప్రభువుని శోధిస్తున్నాడు కదా. ఈ విషయం అసలు తెలియదు. నేను ఏం చేయాలి, నేను నిత్యజీవులకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని ధర్మశాస్త్రోపదేశకుడే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి భావాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. ఆయన అన్నాడు, ఈ వాజ్ అ లాలెస్ లాయర్. ఈ వాజ్ అ లాలెస్ లాయర్ అంటే లాయరే బట్ లాలెస్. ధర్మశాస్త్రం తెలుసు కానీ అందులో ఉన్న ధర్మ విధులు తెలియవు. చాలా బాగా కలుగుతున్న సబ్జెక్ట్ ఇది. ధర్మశాస్త్రం తెలుసు కానీ అందులో ఉన్న ధర్మ విధులు తెలియవు. అందుకని ఆయన అన్నారు, ఈ వాజ్ ఎ లాలెస్ లాయర్. ప్రభు దగ్గర కూర్చొని ఆయన శోధిస్తూ ఉన్నాడు. ఏం చట్టం తెలుసు, ఏం న్యాయం తెలుసు, నిత్యజీవులకు వారసుగా ఉంటే నేనేం చేయాలన్నా. నేను బాగా చదివి ఇన్నిసార్లు దైవ గ్రంథాలు చదివి ఇన్నిసార్లు ధర్మశాస్త్రాలు చదివి ప్రభు దగ్గర కూర్చి ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. అందుకే అతనికి ఆ పేరు పెట్టాడు బైబిల్ పండితుడు, లాలెస్ లాయర్ అంట, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని. అయితే యేసుక్రీస్తు ప్రభు అతనికి ప్రశ్న వేశాడు, ఏమని? నీవేమి చదువుతున్నావు? వాట్ ఆర్ యూ రీడింగ్? ఏం చదువుతున్నావు? ఏమి చదువుతున్నావు? ఏ పుస్తకం చదువుతున్నావు? ఏ గ్రంథం చదువుతున్నావు? నీ జీవితంలో నువ్వు ఏమి చదువుతున్నావు? నీవేమి చదువుతున్నావు? వాట్ ఆర్ యూ మెడిటేటింగ్? వాట్ ఆర్ యూ రీడింగ్? కనుక నువ్వు చదివితే నీకు విషయాలు అర్థమవుతాయి. దైవ గ్రంథాన్ని బాగా చదివితే నీకు విషయాలు బాగా అర్థమవుతాయి. ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవా? ఎన్నిసార్లు చదివావు? మూడీ గారు 100 సార్లు చదివాడంట. మూడీ గారు 100 సార్లు చదివితే, బా ఎంత గొప్ప బైబిల్ పండితుడు అయ్యా నువ్వు, ఇంత గొప్ప మర్మాలు తెలియపరుస్తున్నావు, ఎక్కడ నువ్వు ఏ యూనివర్సిటీ చదువుకున్నావు అన్నారంట. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు బైబిల్ చదివినాను, కానీ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన సరిగ్గా తెలియదు అన్నాడు. తెలుసా? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన సరిగ్గా తెలియదు ఇప్పటికి కూడా అన్నాడు. మన వాళ్ళకి ఎంత గర్వమో, ఒక రవాట వస్తే సార్ ఇంకో మనం పట్టలేము. 100 సార్లు చదివిన బైబిల్ పండితుడు ఆ మాట చెప్తే మన సంగతి ఎంత? ఎన్నిసార్లు చదువుతున్నావు? ఏమి ధ్యానిస్తున్నావు? ఏమి చదువుతున్నావు? నీవేమి చదువుతున్నావు? విషయం గ్రహించలేవా? అందులో ఉన్న సత్యాలు సరిగ్గా గ్రహించలేదా? వాక్యాన్ని జాగ్రత్తగా, నీ వాక్యముని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. ఊరిని డూకీగా చదవకూడదు, వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి, ప్రకటన గ్రంథం నుంచి మళ్ళీ ఆదికాండం వరకు చదివే అట్లా ఇట్లా కూడా. కొంతమంది మామూలుగా చదువుతారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదికాండం చదువుతారు. నేను అట్లా కాదు, ప్రకటన గ్రంథం నుంచి మరలా ఆదికాండం వరకు. ఇక్కడి నుంచి అట్లా అట్లా ఆల్టర్నేటివ్ చదివా. అయినా కూడా ఐ కాంట్ అండర్స్టాండ్ కదా, నేను సరిగ్గా కూడా అర్థం చేసుకోలేకపోతున్నా అలాంటి గ్రంథం. నీవేమి చదువుతున్నావు అని అతన్ని ప్రశ్న వేశాడు. 27వ వచనంలో కదా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణమైన వివేకముతోనూ మనిషికి ఉన్నాయన్నీ చెప్పాడు. మానవుడికి ఏమేమి ఉన్నాయో దైవ జ్ఞానంగా అన్నీ చెప్పాడు. పూర్ణం. గాడ్ డస్ నాట్ ఒబీడియన్స్, పార్షియల్ ఒబీడియన్స్ అన్నాడు ఆయన. దేవుడు అర్థమనసు కోరుకునేవాడు కాదమ్మా. దేవుడు అర్థమనసును కోరుకోడు. పూర్ణ హృదయంతో, ఫుల్లీ హార్ట్. యేసు ప్రభుని ఎలా నమ్ముకోవాలి? ఫుల్లీ హార్ట్, అర్థమనసుతో కాదు. అటు పోతామా, చూస్తామా, బాగుంటే పోస్తావా, లేకపోతే వస్తావా, ఇది వరకు రాదు. సో డస్ నాట్ వాంటెడ్ పార్షియల్ ఒబీడియన్స్. దేవుడు అర్థమనసును అంగీకరించాడు. అబ్రహాం దగ్గరకు వచ్చారు.
కొంతమంది. అబ్రహాం ప్రేమతో స్వీకరించాడు, లోపలికి పిలిచాడు అందరినీ, వాడికి భోజనాలు ఏర్పాటు చేశాడు, అంతా చేశాడు. కానీ లోతు కూడా ఆహ్వానించాడు భార్య గారికి. ఎందుకు? అర్ధమనస్సుతో అంగీకరించాడు, అమ్మను ఆహ్వానం చేస్తున్నాడు. ఎట్లా పిలుస్తున్నాడు అబ్రహాం? ఎండవేళ కాల్చుకొని ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నాడు. కానీ లోతు అర్ధమనస్సుతో ఆహ్వానిస్తున్నాడు. మేము రాము, ఈ రాత్రి ఇక్కడే ఉంటాం, ఈ రాత్రి ఇక్కడే వెళ్ళబుచ్చుకుంటాం. ఏ మనసుతో ఆహ్వానిస్తున్నావు? ఏ మనసుతో ప్రభువుని ఆహ్వానించున్నావు? అర్ధ మనసు అయితే ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలోనే నువ్వు వదిలిపెట్టడం ఎంతైనా మంచిది. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకము, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, కంప్లీట్గా అన్ని పూర్ణం చెప్పాడు. ఎక్కడ అర్ధ మనసు చెప్పలేదు. మన జీవితాల్లో ప్రభువుని పూర్ణ హృదయంతో హత్తుకోవాలి. అలాగ హత్తుకున్నవాడు ఎవరో తెలుసా? కాలేబు. కాలేబు ఎలా హత్తుకున్నాడు? పూర్ణ హృదయంతో. కాలేబు పూర్ణ మనసుతో దేవుని హత్తుకున్నవాడు కాబట్టి వాగ్దానం దేశం చూడగలిగాడు. అర్ధ మనసుతో అంగీకరించిన అరణ్యంలో రాలిపోయారు. అర్ధ మనసుతో అంగీకరించిన వాళ్ళమ్మ అరణ్యంలో రాలిపోయారు. పూర్ణ మనస్సుతో అంగీకరించిన వాడు యెహోషువ కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. జాగ్రత్త. ఏ మనసుతో ప్రభువుని వెంబడిస్తున్నారు? ఏ మనసుతో ప్రభువుని ఆరాధిస్తున్నారు? ఏ మనసుతో ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నారు? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడే యెహోవాను ప్రేమించాలి. సో యూ మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మొదటి స్థానం, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అంతే. పుట్ గాడ్ ఫస్ట్ అన్నాడు విలిగ్రహంగా ఒకసారి మాట్లాడతా. మొదట నా రాజ్యమును నా నీతిని 6:33 మొదటి శ్వాసం. మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి. మొదట సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ ఇంటు యూ. మొదట నా రాజ్యము, మొదట ఏ వెతకాలి? మొదట అవి కాదు. ఒక నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా మొదట ప్రభువుని ఎత్తుతాడు. ఒక నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా మొట్టమొదట ప్రభువుని ఎత్తుతాడు. ఆయన మొదటి స్థానం ఇస్తాడు. యూ మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? లోకంలో ఎవరికే కాదు. మొదటి స్థానం ప్రభువు నువ్వు. ఆయన మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. కాబట్టి మొదలు పెట్టాలి. ఈనాడు క్రైస్తవులు ఎక్కడ చేస్తున్నారంటే బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనక పెడుతున్నారు. బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనక పెట్టి పోతుంది బండి కదా, లాగడం కష్టం. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆయనకి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, మన ప్రభువు యేసుక్రీస్తు మనల్ని ఎట్ట ప్రేమించాడు? ఆయనే మొదటి మనలను చూసారా? ఆయన మొదటి నిన్ను ప్రేమించాలా? నువ్వే మొదట ఆయనకి చెందిన కదా. ఎక్కడుంది ఈ ధర్మం? ఆయనేమో నిన్ను ప్రేమించాలి మొదట. ఆయనే మొదట మనల్ని ప్రేమించింది కానీ మనము ప్రేమించలేదు. ఈ ఫస్ట్ లవ్ అస్. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి నువ్వు మొదటి ఎవరిని ప్రేమించాలా? ఈ దేవుడే యెహోవా, ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. ఆయనకు విందు చేసి చాలు. ఆయనకు విందు చేశారు. పాపం రాజు సమాధి నుండి లేచాడు. లేస్తే 12వ అధ్యాయంలో ఆయనకి విందు చేయాలి. 11వ అధ్యాయంలో రాజు సమాధిలో ఉన్నాడు. 12వ అధ్యాయంలో లేచాడు. మా అన్న లేచి మా తమ్ముడు లేచాడు కాబట్టి విందు చేసుకుని తప్పులే. కానీ ఎవరికి చేశారు విందు? ఆయనకు. ఆయనకి మొదటి స్థానం ఇచ్చారు. మన కుటుంబం అంతా కూడా ఆయనకి మొదటి స్థానం ఇచ్చేది. నీ కుటుంబం ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నారు? మన కుటుంబాల ప్రభువుకి మొదటి స్థానం ఉందా? నీ కుటుంబంలో, నీ ధ్యానంలో, నీ యొక్క ఆరాధనలో, నీ పరిచర్యలో, నీ సేవలో, నీ ధనములో ఆయనకి మొదటి స్థానం ఉందా? మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. వారు ఆయనకు విందు చేసి నా మాట చాలా ఇష్టమైన మాట. కాబట్టి లాజరుకి చేయలే విందు, కానీ ఆయనకి మాత్రమే మొదటి స్థానం ఇచ్చారు. వారు ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేశాడు. ఈనాటి వరకు మార్త మరియు లాజరు గురించి ఈనాటి వరకు 1000 సంవత్సరాల నుంచి వారి గురించి బయట సంఘాల్లో ధ్యానం చేస్తున్నారు.
దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన కొరకు మనం నీతిగా యథార్థంగా నిలబడితే ఆయన మళ్ళీ ఇప్పుడు తక్కువ స్థితిలో పెట్టాడు తెలుసా. ఆయన ఇప్పుడు కూడా మనం ఆయన ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు. మార్తను మరియను లాజరును ఈనాడు కోట్ల మంది విశ్వాసులు క్రైస్తవులు చదువుతున్నారు వారి గురించి. కాబట్టి ప్రియులారా, ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం ఎదిగిన వాడే కానీ ప్రభువుని శోధిస్తూ ఆ మాట్లాడుతున్నాడు. శోధించడం న్యాయమా? కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు 28వ వచనంలో, అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయవు నీవు జీవిస్తావు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం వాటి విధులు చొప్పున చేసేవాడు జీవించును అని చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారం వాటి విధులు చొప్పున చేసేవాడు వాడు జీవిస్తాడు అని ఆ మాట ఇక్కడ అన్నాడు ప్రభు. నీవు జీవిస్తావు, అప్పుడు అట్లా చేయము, అలాగ చేయము, అప్పుడు జీవించదు అని చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొని కోరి 29వ వచనం, అవును కానీ నా పొరుగు వాడు ఎవడని యేసుని అడిగాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్టు ఇక్కడి నుంచి ప్రభు మొదలు పెడుతున్నాడు. అందుకు యేసు ఇట్లనే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కాడు. ఇక్కడి నుంచి సబ్జెక్టు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణం, యెరూషలేము పైన ఉంది, యెరికో పట్టణం కింద ఉంది. యెరూషలేము నుంచి యెరికో పట్టణంకు దిగి వెళ్ళడం. కాబట్టి దిగి వెళ్ళడం అంటే ఆ ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి దిగిపోతున్నాడు, శారీరకానికి దిగిపోతున్నాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు దిగిపోయినోడు. అలాగే దిగిపోయి పతన స్థితికి వచ్చారు. యెరూషలేము, షాలేము సమాధానం, యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. సమాధాన స్థితిలో నుంచి శాపగ్రస్తమైన జీవితానికి దిగిపోతున్నాడు, పైనుంచి కిందకి దిగిపోతున్నాడు. యెరూషలేము నుంచి యెరికో పట్టణంకు దిగి వెళ్ళొచ్చు అట్లా దిగిపోయాడు కాబట్టి దొంగల చేతుల్లో చిక్కాడు. కాబట్టి చాలామంది బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అలా కిందకి దిగారు. అబ్రహాము దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తుకు పోయాడంట. దానికి ఆ భక్తుడు ఏమంటున్నాడంటే అబ్రహాం వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అన్నాడు. వెంట్ డౌన్, కిందకి దిగాడు. అక్కడ కరువు వచ్చి వాగ్దాన దేశంలో కరువు వచ్చిందని కదా ఎలీమిలకు వాళ్ళు కూడా ఏం చేశారు, మోయాబుని యెరూషలేము నుంచి పెట్టి మోయాబుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మోయాబు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం కరువు వచ్చిందని ఈయన కూడా కిందకి దిగాడు. ఒక స్టెప్ కిందకి దిగాడు కాబట్టి ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో పై స్థాయి నుంచి కిందకి దిగినామంటే, సమాధాన పరిస్థితుల నుంచి కిందకి ఎప్పుడైతే దిగాడో దొంగల చేతులు దిగాడు. కాబట్టి లోకంలో ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి మనం ఎప్పుడైతే కిందకి దిగుతామో అప్పుడు లోకంలో ఒక దొంగలు నిన్ను పట్టుకుంటారు, నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటారు, నేను సరిగ్గా ప్రార్థన చేసుకోనివ్వరు, నేను మందిరానికి పోనివ్వరు, నీకు ఆత్మ సంబంధమైన జీవితంలో సరిగ్గా సంతోషం ఉండదు, దొంగల చేతులు చెక్కుతావు. కాబట్టి అబ్రహాము ఒక స్టెప్ కిందకి దిగాడు, ఐగుప్తుకు వచ్చాడు. అక్కడ అబద్ధం చెప్పాల్సి వచ్చింది, అన్ని ఇబ్బందులు తెచ్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే స్టెప్ కిందకి పడుతుందో అన్నీ కిందకి పోతానే ఉంటాయంటే ఇదో సంగతి తెలుసా, యోనా ఓడలో ఉన్నాడు, నినివే పట్టణం నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే తర్షీషుకు వచ్చాడు. ఈ వెంట్ డౌన్ టు ఈజిప్ట్, అక్కడ కిందకు వస్తున్నాడు, తర్షీషుకు వచ్చేసాడు. ఒక స్టెప్ కిందకి దిగాడు. అక్కడి నుంచి ఓడలోకి వచ్చాడు, ఓడల నుంచి సముద్రంలోకి వచ్చాడు, సముద్రం నుంచి చేప గర్భంలోకి వచ్చాడు, చేప గర్భం నుంచి లోపల అగాధంలోకి వెళ్ళిపోయాడు. స్టెప్ బై స్టెప్ కిందకే పోయాడు. చూడండి, దేవుని మాట వినకుండా కిందకి దిగినామంటే కిందకే ఇక పైకి వచ్చి ప్రసక్తే. జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా స్టెప్ కిందగానే వేసేవంటే అది 1 by 1 వెళ్ళిపోతుంటావు, అది కిందకే వెళ్ళిపోతుంది. చెప్పమంటే వెళ్ళి చెప్పాలా, కానీ అతను దేవుని మాట వినకుండా ఐగుప్తులు నినివే పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పమంటే తర్షీషుకు వెళ్ళాడు. ఈ వెంట్ డౌన్ టు తర్షీష్ అని రాశాడు. దేవుని మాట లోపడకుండా కిందకి దిగాడు. అంటే అక్కడి నుంచి యోనా జీవితంలో కిందకే పోతాడు. చూడండి, మన జీవితాలు కూడా అంతే. అబ్రహాము ఎప్పుడైతే కరువు వచ్చిందని ఆయన కిందకి దిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే సంసోను తిమ్నాతులకు వెళ్ళాడు. సంసోను
తిమ్మరాత్రి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూశాడు. కిందకు పోయిందంటే రాజీలు చేయబడిన వాడు, పవిత్రుడు, సూర్యుడు, సంసోను అంటే సూర్యుడు. అలాంటి ఉన్నతమైనటువంటి సంసోను ఎప్పుడైతే కిందకి దిగాడో వరలో పడిపోయాడు. అంతే. జాగ్రత్త, నీవు కానీ నేను కానీ మన జీవితాల్లో స్టెప్ కానీ కింద పడిందంటే ఇంకా స్టెప్ బై స్టెప్ కిందకి పోతా ఉన్నాం. యవనస్తులారా, సహోదరులారా, ఆత్మీయ జీవితంలో నుంచి ఎప్పుడు కూడా కిందకి దిగకూడదు. అంటే పడ్డామంటే కిందకి పోతాను. అంటే అబ్రహాం కిందకు వచ్చాడు, అలాగే ఇబ్బంది తెచ్చుకున్నాడు. సంసోను కిందకు వచ్చాడు, అలాగే పోయాడు. యోనా కిందకు వచ్చాడు, అట్టే లోపలికి వెళ్ళిపోయాడు. మరణ స్థితిలో దాపరించింది అలాగే. నీవు నేను మన జీవితాల్లో ఆత్మీయ జీవితంలో నుంచి ఏమాత్రం పతన స్థితిలోకి వెళ్ళకూడదు. యెరూషలేము నుంచి యెరికో పట్టణం దిగిపోతా ఉన్నాడు. దిగిపోయి దొంగల చేతుల్లో చిక్కాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా ఎప్పుడైతే కిందకు వెళ్తామో అప్పుడు దొంగల చేతుల్లో చిక్కుతాము. దానివల్ల సమస్యలు వస్తాయి. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనమును హత్యని చేయడానికి కూర్చున్నాడు యేసుప్రభు. దొంగ ఎందుకు వస్తాడు? మరే చూపించడానికి వస్తాడు. ఇట్లే దొంగతనమును హత్యని చేయడానికి వస్తాడు. ఈగుమతి కూడా చేస్తాడు. అంతే. వాడికి ఏం కనిగిన ఉండదు. కొంతమంది ఉన్నారు, ఒకసారి ఆర్టీసీ బస్సు పట్టుకున్నారంట. మధ్యలో ఎక్కడో ఆర్టీసీ బస్సు దోసుకునే దానికి లోపల దొంగలు ఎక్కారు. అందరు కత్తులు ఎత్తుకుని దిగేసారు. మీ చేతిలో, మీ జేబుల్లో, మీ బ్యాగులు ఏమన్నా మొత్తం తీసేయమన్నారంట. అన్నీ వేసేసారు. సిస్టర్స్ కడుపు, ఆడవాళ్ళు కడుపు, అన్ని నగలు అన్నీ కూడా సంచిలో వేయమన్నారంట. మామూలు దగ్గర డబ్బులు వేసారంట. కండక్టర్ దగ్గర బ్యాగ్ పెట్టుకున్నారంట. అన్నీ తీసుకొని డ్రైవర్ దగ్గరకు వచ్చారు. నీ దగ్గర ఏమనుకుంటున్నాను? ఆ డ్రైవర్ ఉంటే నా దగ్గర లేదయ్యా, నాకు దగ్గర పిల్లకాయలు ఏం లేదు, గడియారం ఉంది అండి. గడియారం కూడా లేదు అన్నాడు. వాళ్ళని ఒక దొంగండి మరి గడియారం కూడా లేదు పాపం. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న గడియారం కూడా లేదంట. దొంగ ఇచ్చినట్లు ఒక గడియారం వీడికి తీసేయండి అన్నాడు. అంటే తీసుకున్న వాటిలో ఒక గడియారం ఇవ్వమంటాడు దొంగ. వాడికి ఎంత మంచి మనసుతో కదా. కానీ దొంగతనము హత్య చేయడానికి వచ్చాడు. వాడి కరిగిరం ఉండదు. కాబట్టి దొంగల చేతుల్లో పడితే లోకంలో కామ, క్రోధ, మత, మోహ, మత్సరాలు దొంగల చేతుల్లో పడతాం. పడితే ఇంకా ఎంత కష్టపడతాడో మనకి తెలుసు. కాబట్టి అలాగూ మనం ఎప్పుడైతే ఆలోచన చేయాలి. ఎక్కడ చేస్తున్నాడో తెలుసు. అతను ఏమంటున్నాడు? అతడు పైనుంచి యెరూషలేము నుంచి యెరికో పట్టణమునకు దిగి వెళుతున్నాడు. ప్రయాణం చేసేదానికి ముందుగా ఆలోచన చేయలేదు. ప్రయాణం చేసేదానికి ముందుగా ఆయన అన్నాడు థాట్లెస్ ట్రావెలర్ అన్న. థాట్లెస్ ట్రావెలర్ అంటే ప్రయాణం చేసేదానికి ముందుగా ఏం కావాలా, ఎవరు ఉంటారేమో జాగ్రత్త పడేదానికి ముందు చూసుకోబడలే. అమెరికా పోతావు, జాగ్రత్తగా చూసుకోవా, సూట్ కేసు అంతా జాగ్రత్తగా సర్దుకోవా, ఏమేమి కావాలో తెలియదా, పాస్పోర్ట్ కావాలా, అన్ని కావాలన్నా అన్ని సర్టిఫికేట్స్ అని చూసుకోవా. థాట్లెస్ ట్రావెలర్ అంట. ఆలోచన లేనటువంటి ప్రయాణికుడు. ఆలోచన లేకుండా వెంటనే ప్రయాణం చేశాడు, కానీ ఇబ్బంది తెచ్చుకున్నాడు. చూసారా? కాబట్టి అతని ప్రయాణము ఆలోచన చేసి ఒక ఆలోచనతో ప్రయాణం చేయాల్సిన వాడు ఆలోచన లేకుండా సాగిపోయాడు, దొంగల చేతులు చిక్కాడు. కాబట్టి మన ప్రయాణం ఎలా ఉంది? మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? దొంగల చేతులు చిక్కకుండా జాగ్రత్తగా మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిలో పట్టుకున్నారంటే లోకంలో ఉన్నది పట్టుకున్నారంటే నిన్ను వదిలిపెట్టాడు. కాబట్టి దొంగల చేతులు చిక్కాడు. ముందుగా ఆలోచన చేసి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. ఎక్కడికి లేచి వెళ్ళిపోయాడు. యెరూషలేము నుంచి కిందకి దిగి వచ్చాడు. ఈ రీతి ఇలాంటి పరిస్థితులు అతనికి ఏర్పడ్డాయి. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అనేకమైన పాఠాలు మనం ఇప్పుడు చూస్తాం. అది ఏం జరిగింది చూడండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళించు దొంగల చేతుల్లో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి పరప్రాణంతో విడిచిపోయేది. ఏమాత్రం కూడా కనికరం లేదు. పట్టుకున్నారు, బాగా కొట్టారు, కొట్టి పరప్రాణంతో వెళ్ళిపోయారు. ఏమాత్రం కనికరం లేదు. రూత్లెస్ రాబర్స్ అంట. వాడి జీవితంలో కనికరం అనేది లేదు. వాళ్ళకి కుమ్మశుద్ధతో కొట్టు పారేశారు, గురగుర ప్రాణంతో వదిలాడు, పారేసి వెళ్ళిపోయారు. అంతేకాదు దొంగలు అంటే కనికరం చూపిస్తారు. అందుకనే రూత్లెస్ రాబర్స్ అంట. ఆ కనికరం లేని దొంగలు వాడి చేతిలో పడ్డాడు. కాబట్టి మనం
లోకంలో ఉన్న దొంగలు చేతులు పడకూడదు. అలా పడితే కొట్టి ప్రాణం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. జాగ్రత్త, ప్రయాణం చేసేటప్పుడు ఆత్మీయంగా నీ ప్రయాణం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుని ప్రయాణం చేయి. అలా ప్రయాణం చేసినప్పుడు మనం సేఫ్టీగా మనం గోల్ చేస్తాం. లేకపోతే మన ప్రయాణంలో ఆలోచన చేయకుండా ప్రయాణం చేస్తే దొంగల చేతులు చెప్తాం. ఏ స్థితి నుంచి ఏ స్థితికి ప్రయాణం అవుతున్నామా అని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన ప్రయాణం కూడా మన గమ్యం ఏమిటో కదా, థాట్లెస్ ట్రావెలర్స్, ఆలోచన లేకుండా ప్రయాణం చేయకూడదు. అలా చేసి ఇబ్బంది తెచ్చుకున్నాడు. 3వ చెప్పాడు అక్కడ, కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయాడు. 31వ వచనం, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట ప్రదర్శించాము. ఒక యాజకుడు వచ్చాడు, ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే ఎవరు? ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడు. ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు యాజకుడు. అలాంటి యాజకుడి యొక్క పని ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రజల పక్షంలో కదా. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చెప్పాడు దాని డెఫినేషన్. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై ఆ మనుషుల నిమిత్తమై అతను ఏర్పరచబడి. కానీ ఇప్పుడు మనుషులే తుండేకి వెళ్ళిపోతున్నాడు. అంటే తన విద్యుత్ ధర్మాన్ని సరిగ్గా నెరవేర్చలేదు యాజకుడే. కానీ ఏం లాభం? దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు, దేవుడి పక్షంలో పని చేయాల్సిన వాడు, ప్రజల పక్షంలో దేవుడి దగ్గరికి వెళ్ళి యాజకత్వం జరిగించవలసిన, ప్రార్థన చేయాల్సిన వాడు, విజ్ఞాపన చేయాలి. కొట్టి కొరప్రాణంతో ఉంటే యాజకుడు అనిపించుకొని పక్కకు పోతాడా? అంటే ఏ యాజకత్వం చేస్తున్నాడు? ఈ యాజకత్వం ఎటువంటిదో మనకు అర్థమైపోతాం. చూసారా, ఒక యాజకుడు ఆ మార్గం బాత తీసి నిజంగా దేవుని ప్రజల పక్షమున దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసి బలి అర్పించే యాజకుడు అయితే పట్టించుకోడా? ఏదో ఊరికే ఫార్మాలిటీగా చదువుతున్న యాజకుడు అంతే. ఈనాడు అనేక మంది పెద్దలు, అనేక మంది సేవకులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఫార్మాలిటీ అంతే, నో రియాలిటీ అట. సరైనటువంటి వాస్తవికమైన దృక్పథాలు లేవు. యాజకుడు అనిపించుకుంటున్నాడు కానీ ఏం లాభం? ప్రజల నిమిత్తమై పాపముల కొరకు అర్పణలు బదులు అర్పించుకుని దేవుని నిమిత్తమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తమై అర్పించబడ్డాడు. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడినందున అతడు ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పని జాలి చూపించాలా. జాలి ఏది? ఎలా చూపిస్తున్నాడు జాలి? యాజకుడు వచ్చాడు, ఒక్కటన్నా మంచి గుణం ఉందా? యాజకుడు అనిపించుకున్న దానికి అతనికి ఒకటన్నా మంచి లక్షణం ఉందా? ప్రజల పక్షంలో దేవుడి దగ్గరికి వెళ్ళి చేయాలి, యాజకత్వం చేయాల్సిన వాడు, విజ్ఞాపన చేయాల్సిన వాడు, తాను కూడా బలహీనుడే. ప్రతి ప్రధాన యాజకుడు బలహీనుడే. ఆల్ ఆర్ హ్యావింగ్ వీక్నెసెస్. ప్రతి మనుషుడు కూడా బలహీనుడే. నేను పర్ఫెక్ట్ అని చెప్పేవాడు ఎవడు లోకంలో ఎవడు లేడు. నేను పర్ఫెక్ట్ అని చెప్పేవాడు ఎవడు లేడు లోకంలో. కొంతమంది చెప్పుకుంటున్నారులే నేను పర్ఫెక్ట్ అని. దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. ప్రతి ప్రధాన యాజకుడు బలహీనతల చేత ఆవరించబడేవాడు. జాన్ సుభూషరావు గారు చెప్పాడు ఒకసారి, బ్రదర్ మోజెస్ ఆల్ ఆర్ హ్యావింగ్ వీక్నెసెస్. ప్రతి ఒక్కడు బలహీనుడే. నేను పర్ఫెక్ట్ అని చెప్పకూడదు కదా. ఏదో ఒక రూపేణ బలహీనతలు ఉంటాయి మనుషులు. అంతా నేను పర్ఫెక్ట్ అని చెప్పేదానికి లేదు. అంతా నా ప్రధాన యాజకుడే బలహీనత కలిగేవాడు. ఇక్కడ వచ్చి కొట్టి పరప్రాణంతో చూస్తే యాజకుడు అని పిలుచుకొని ప్రజల పక్షంలో పోయి దేవుడి కాడ విజ్ఞాపన చేయాల్సిన వాడు యాజకత్వం పోయి ప్రకదాలు వెళ్ళిపోయాడు. ఏమిటి నీ యాజకత్వం? కాబట్టి ఆ యాజకుడు ఆ మార్గం వెళ్ళాడు. కానీ అతను తన విద్యుత్ ధర్మాన్ని తాను నెరవేర్చలేక పోయాడు. ఆ తర్వాత మరి ఇంకొకడు వచ్చాడు కదా. ఎవరు అతను? యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించాను. అతను చూసి ప్రక్కగా వెళ్ళిపోయినా అంట. ఏదో కొలస్ట్రాల్ చూసి వెళ్ళిపోయినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అబ్బా మంది పొలం కాదులే అన్నట్టు. మంది పొలం కాదులే. మేము ఒకసారి మంచాలు వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుల ఇంటికాడ వెళ్ళినా. బ్రాహ్మణుల ఇంటికాడ మంచాలు వెళ్తే వాళ్ళ కూతురికి పెళ్ళి. నన్ను పిలిచారు, అబ్బాయిని కలవండి, బాగా వెళ్తాడు నీటిగానే అందరూ వెళ్ళించారు. పసిరి కొట్టలు పెట్టారు అన్నం.
బాగా పశువులు పేడేసి ఉంటే ఆడ పెట్టారు ఇస్త్రా, నీళ్లు చల్లి అక్కడ ఇస్త్రా చేసి అక్కడ ఎందుకో పొలహిండు అని అక్కడ పెట్టారు అన్నం. పక్కగా వెళ్ళిపోయింది ఆమె అక్కడ అన్నం అక్కడ పెట్టేసి పక్క వచ్చేసేది. అన్నం పాపడ అక్కడ పెట్టేది పక్క వెళ్ళిపోయేది. నేను పోయి బయట తెచ్చుకునేది. కూర అక్కడ పెట్టి వెళ్ళిపోయేది, నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోయేది. ఆ నీళ్ళు కూడా ఎప్పుడు నీళ్ళు అంటే బాగా కొంచెం చెంపు ఎప్పుడుదో 100 సంవత్సరాలు ఉంటుంది దాంట్లో పెట్టి నీళ్లు. ఎంత నీచత్వం కదా, కొలహీనత ఎంత భయంకరమైంది. కానీ ఇతను అక్కడ పక్క వెళ్ళిపోయినాడు. మనోడు బాధలే అన్నట్టుగా. ఏ వ్యాధికత్వం అది? ఈనాడు పరిస్థితులు, ఈనాడు సంఘాలు, ఈనాడు వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. కానీ అతను పక్కగా వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు కొట్టి కొరప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు వచ్చాడు. కానీ ఏముంటుందో ఏం సత్తా లేదు అన్నాడు. పవర్లెస్ ప్రీస్ట్ అంటే పవర్లెస్ ప్రీస్ట్, యాజకుడే కానీ శక్తి లేదు. శక్తి లేనిటువంటి యాజకుడు. నేను లాభం పేరు కొడుకు యాజకుడు అంట. ఈనాడు పేరు 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 గొప్ప, ఊరు ఊరి దెబ్బ. పేరు గొప్ప, ఊరి దెబ్బ అంట. పేరు కొడుకు ఉంది, యాజకులని పేరే కానీ ఏది అక్కడ పస. ఈనాడు చాలామంది జీవితాల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుల వాక్యం బాగా, లేఖనాలు బాగా చదివినప్పుడు అన్ని బాగా చెప్పాడు, సమాధానం బాగానే చెప్పాడు. కానీ ప్రభు దగ్గర యాజకుడు శక్తి లేని వాడుగా ఉంటున్నాడు. అట్లా పక్కకి వెళ్ళిపోయినాడు. పవర్లెస్ ప్రీస్ట్. రెండవ వాడు వచ్చాడు. అతను చూడండి, ఆ యాజకుడు త్రోవలు వెళ్తున్నాడు. అతను చూసి పెద్దగా పోయాడు. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చాడు. లేవీయుడు వచ్చాడంట. వీళ్ళంతా బైబిల్ గ్రంథంలో పేరు పెట్టారు వదిలేళ్లే కదా. యాజకుడు కానీ లేవీయుడు కానీ దైవ గ్రంథంలో పేరు పెట్టారు వదిలిన వాళ్ళు పాత కాలంలో. కానీ లేవీయుడు వచ్చారు. లేవీయులు ఇటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని ఉపకరణాలు మోస్తూ మందిరంలో సేవ చేస్తూ దేవుడు ప్రత్యేకంగా లేవీయులను మాత్రమే ఇశ్రాయేలు గోత్రంలో లేవీయులను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. వారిని మాత్రమే ఆయన చీజ్ చేసుకున్నాడు. అలాంటి ప్రత్యేకించుకుంటే లేవీయులు నా కొరకు ప్రత్యేకించబడాలా అన్నాడు. వారిని నేను ఏర్పాటు చేసుకుని వారిని నా మందిరంలో పనిచేయాలి. వారిని నేను లేవీయులను నేను ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి వారిని మీరు ప్రతిష్ఠించు అన్నాడు. ప్రత్యేకపరచుట, ప్రతిష్ఠించబడుట. కానీ ఇక్కడేమైంది? చూశాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఇతను ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు కొట్టి కొరప్రాణంతో ఉంటే చూసి పోతావా? అదేనా నీ లేవికత్వం? అదేనా నీ యాజకత్వం? దాంట్లో ఉన్న మర్మ ఊరిని చదివితే మనకు పెద్ద అర్థం కావు. కొద్దిగా లోతుగా వెళ్ళి చూస్తే వాళ్ళు చేసిన ద్వారం మనకు బాగా అర్థం అవుతుంది. కానీ కొట్టి కొరప్రాణంతో ఉన్న వాడిని యాజకుడు చూశాడు. అతను ఏ శక్తి లేకుండా పోయింది. రెండవ వాడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు కదా. ఎంతగా వాడిని ప్రత్యేకపరిచి దేవుని ప్రేమించి దేవుని పని కొరకు, దేవుని పిల్లల కొరకు మందిరంలో పనిచేసి పరిచయం చేసిన వాడు. లవ్లెస్ లెవైట్. లవ్లెస్ లెవైట్ అంట అంటే ప్రేమ లేనటువంటి వాళ్ళు. ప్రేమ లేదు, ఊరిన నెగిషి మాత్రమే. ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్పాడు, నీవు నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావు. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. సో ఐ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్ ఫ్రమ్ దట్ ప్లేస్. కాబట్టి నేను దీపస్తంభాన్ని తీసిపారేస్తాను. సంఘంలో ముఖ్యంగా ప్రేమ ఉండాలా. ఈ మధ్య నేను ఫోన్ చేసి ఇప్పుడు 50 లక్షలు ఉందన్న సంఘంలో. 50 లక్షలు ఉందన్న సంఘం, దాని గురించి కొట్లాడాడు. చూసారా? ఆయన ఫోన్ చేసి ఇప్పుడన్నా ఇంకొకన్నా 50 లక్షలు ఉంది, ఎవరు పెద్ద, నువ్వు పెద్ద, నేను పెద్ద అని కనుక్కుంటున్నాను. ఎందుకు 50 కనుక్కున్నాడు? 50 లక్షలు ఉందన్నా. దానికోసమా? ఎట్లా ఉంది పరిస్థితులు చూడండి, సంఘాల పరిస్థితులు. ప్రియ సహోదరి సోదరులారా, లేవిడి కానీ, లేవి అంటే అర్థం హత్తుకుంటాను, క్లీవ్, హత్తుకుంటాను, దేవుని హత్తుకోవాలి కదా. పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునుట క్లీవ్. రూత్ అంట అత్తని హత్తుకుందంట. రూత్ అత్తని హత్తుకున్నదంట. రూత్ అత్తని హత్తుకుంటే దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. కానీ అక్కడ చెప్పాడు, పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును. లీవ్ అండ్ క్లీవ్.
లీవ్ అండ్ క్లీవ్. విడిచిపెట్టాలా, హత్తుకోవాలంటే విడిచిపెట్టాలి. కాబట్టి లేవీయుడు ఎంత ప్రేమ కలవాడు, ఎంత పరిచయం చేసేవాడు. కొద్ది కొరప్రాణంతో ఉంటే లేవు కనిపించుకుని చూసి పక్కకు పోతావా? ఇదే నన్ను చదివింది బైబిల్లో, ఇదే ధర్మశాస్త్రం చదివావా? ఇదే నన్ను మందిరంలో పరిచయం చేసేది, గుడారంలో పరిచయం చేసేది ఇదేనా? చూసి పక్కగా పోయాడు లేవి. లవ్లెస్ లెవై, పవర్లెస్ ప్రీస్ట్, శక్తి లేనిటువంటి యాజకుడు. మళ్ళీ ధర్మశాస్త్రం ఉపదేశకుడు, వాలెస్ లాయర్ అంట ఆయన మొదట్లో మన కనబడ్డ ఆయన. అన్నీ అంత పేరుకు మాత్రమే ఉన్నారు, కానీ సరైనటువంటి భావన లేదు. అందుకే ప్రభు ఉపమానం చెప్పింది, ఇలాంటి వారు పరిస్థితులు ఉన్నాయి సంఘాల్లో. ఇలాంటి ఈనాడు లోకంలో ఇలాంటి పరిస్థితులు సంఘాలు జరుగుతున్నాయి, వ్యక్తుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఉపమానం చాలా అవసరం ఈనాడు మనకు. మొదట ప్రేమ వదిలిపెట్టి నువ్వు చెప్పినప్పుడు వినలేదు, ఎన్నోసార్లు హెచ్చరించాడు దేవుడు. దేవుని హెచ్చరించకుండా ఎప్పుడు శిక్ష పంపడు. దేవుని హెచ్చరించకుండా ఎప్పుడు శిక్ష పంపడు. నినివే పట్టణ దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి నువ్వు సుధమ గొమొర్రా పట్టణ విషయంలో అబ్రహామును ముందుగా తెలియపరిచాడు. దేవుని హెచ్చరించకుండా శిక్ష పంపడం, ఆయన హెచ్చరించి చేస్తాడు ఏదైనా. కాబట్టి ఇక్కడ లేవీయుడు అలా చూసి రక్తదామని వెళ్ళిపోయాడు, ప్రేమ లేదు. చూశాడు, ఎఫెసీ సంఘంలో కూడా అదే చెప్పాడు, నీవు నీ ప్రేమను వదిలిపెట్టావు కాబట్టి దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. చెప్పినట్టుగా దేవుడు తీసేసాడంట. ఇప్పుడు అక్కడ కప్పల చెరువు ఉందంట. ఎఫెసీ సంఘం ఉన్న చోట్ల ఇప్పుడు కప్పల చెరువు ఉందంట. తూర్పు భాగంలో మసీదు కట్టారంట, అక్కడ కప్పల చెరువు. దేవుడు చెప్పినట్టుగా తీసి పారేశాడు. ఎందుకు? సరి చేసుకోలే. దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. వాక్యం మనం మాట్లాడుతున్నప్పుడు నా లోపం ఏదైనా సరి చేసుకోవాలి. అప్పుడు ఇంకా దీవించబడతాం. దానికే పెద్ద నువ్వు అవమానపడాల్సిన పనిలే. దేవుడు నీతో నీ లోపాలు నా లోపాలు చెప్తున్నప్పుడు, ఓహో నేను ఇక్కడ ఉన్నాను, దేవుడు సరిచేసుకుని నాతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను సరిచేసుకుంటే ఆత్మీయంగా దీవించబడతా, ఆశీర్వదించబడతా. కానీ వీడు అలా చేయకుండా పక్కలో తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి, అతడు పడి ఉన్న ఏ చోటులో పడిపోయాడో అదే స్థలానికి సమరయుడు వచ్చాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయలే అని సమరస్థితి చెప్పింది యేసు ప్రభుత్వం. కానీ ఈ సమరయుడు తృణీకరించబడిన వాడు, నిరాకరించబడిన వాడు, అసలు అమెరికా రానివాడు అతను వచ్చాడు. అతను వచ్చి దగ్గర కొట్టి కొరప్రాణంతో ఉన్న ఇతను దగ్గరకు వచ్చి అతడు సమరయుడు వేగము అతను పడి ఉన్న చోటుకు వచ్చాడు. అది చాలా ప్రాముఖ్యం. ఏ స్థలంలో పడిపోయాడో ఆ స్థలంలో ఉన్న మిగతా యాజకుడు వచ్చాడు, పడి ఉన్న చోటుకు రాకుండా ప్రక్కన వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, పడి ఉన్న చోటుకు రాకుండా ప్రక్కన వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు పడి ఉన్న చోటికి. ఆ స్పాట్ చూశాడు. ఆ స్పాట్ చూసినప్పుడు వాడి పక్కన వెళ్ళిపోయాడు. కానీ ఇతను స్పాట్ లేకొచ్చాడు, పరిస్థితి ఏందో గమనించాడు. చూడవా అట్టే చూసి వెళ్ళిపోయాడు. కానీ ఇతను పడి ఉన్న చోటుకు వచ్చాడు. అక్కడ 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటలు ముగించేస్తాడు. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతడు ఎక్కడ పడిపోయి ఉన్నాడో ఆ స్థలానికి వచ్చి అట్లా చూశాడు. చూసి అతడు ఏ స్థలంలో పడిపోయాడో ఆ స్థలం దగ్గరకు వచ్చి వంగి చూశాడు. ఏమిటి ఇతను పరప్రాంతం ఉన్నాడు, రక్తం కారుతా ఉన్నా ఏంటని చెప్పి తల ఉంచి వంగి చూశాడు. హి వాజ్ బెండింగ్. వచ్చి తల ఉంచుకొని చూశాడు. వాళ్ళందరూ నీడుకొని వెళ్ళిపోయాడు చూస్తాడు. కానీ ఇతను ఏమి చేశాడు, దగ్గరకు వచ్చి వంగి చూశాడు. ఏమిటి? నెంబర్ 1 బెండింగ్, తనకు తానుగా తగ్గించుకున్నాడు. ఏమిటి పరిస్థితి? దగ్గరకు వచ్చి చూశాడు. అటు పక్కన వెళ్ళిపోయా, లేవీడు పోయినట్టు యాజకుడు పోయినట్టు బాగా దగ్గరకు వచ్చాడు. స్పాట్లోకి వచ్చాడు. అతను వచ్చి నెంబర్ 1 34 వచ్చిన దగ్గరకు వచ్చి అతను పడియంలో చోటికి వచ్చి నెంబర్ 1 బెండింగ్. ఆ తర్వాత 34 వచ్చినలో ఉన్నాడు స్వామి. అతని మీద జాలిపడి దగ్గరకు పోయాడు. నెంబర్ 1 బెండింగ్, నెంబర్ 2 మెండింగ్. దగ్గరకు పోయాడు, దగ్గర స్పాట్ చూశాడు. తర్వాత దగ్గరకు వచ్చాడు. అతడు ప్రయాణమే పోవచ్చు, పడి ఉన్న చోటుకి వచ్చి అతను చూసి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు
ద్రాక్షారసమును పోసి అతన్ని కాపాడినట్టుగా చూస్తున్నాం. నూనె ద్రాక్షారసం పోసాడు. బెండింగ్, ఒకటి బెండింగ్, రెండవది మెండింగ్, మూడవది టెండింగ్. 34లో చెప్పాడు అన్నమాట కదా. నూనెయు ద్రాక్షారసములు పోసి గాయములు అతని గాయములు కట్టి కోటకుళ్ళ వాడిని తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఖర్చు పెట్టాడు. కోటకుళ్ళ వాడిని తీసుకుని అంటే ఖర్చు పెట్టాడు. స్పెండింగ్, ఖర్చు పెట్టాడు. కొంత ఖర్చు పెట్టుకోవాలా. ప్రేమ అనేది మాట్లాడుతూ ఉండదు. ప్రేమ ఎప్పుడు కూడా చిలక పలుకుతూ ఉండదు. ప్రేమ అనేది ఖర్చు పెట్టేదిగా ఉండాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఎంతైనా ఖర్చు పెడతాం. ప్రభు మనల్ని ప్రేమించాడు, ఖర్చు పెట్టడం లేదా? దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన ద్వితీయ కుమారుని పుట్టిన విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ప్రేమించాడు కాబట్టి తన జీవితాన్ని బలి చేశాడు. ప్రేమించాడు కాబట్టి తన రక్తం దాచాడు. ప్రేమించాడు కాబట్టి తన జీవితాన్ని దారపోసాడు. తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తం అప్పగించాడు, తన కొన్నదంతా దారపోసాడు. ప్రేమించాడు కాబట్టి. ప్రేమ ఇప్పుడు మాటలతో ఉండదు, ప్రేమ ఇప్పుడు ఖర్చుతో ఉండదు, త్యాగంతో ఉండదు ప్రేమ. తనకి ఇక్కడ ఏం చేశాడు? అతను ఖర్చు పెట్టాడు. అందుకే అన్నాడు, అతను ఏమి లేకుండా ఉన్నదంతా, తన చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. సెల్ఫ్లెస్ అమెరికన్, సెల్ఫ్లెస్. తన వ్యక్తిగతంగా చూసుకోలేదు. ఇతనికి పెడితే నేనేంట అనుకున్నవాడు కాదు. తన చేతుల్లో ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని బలి చేశాడు అన్నమాట. సో ఈజ్ ఎ రియల్ సమరీయుడు. ఆయన నిజమైన సమరీయుడు. ప్రియులారా, ఆ సమరీయుని యొక్క పోలికలు మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా కనబడతారు. ఒకటి దగ్గరకు వచ్చాడు, చూశాడు, ఖర్చు పెట్టుకున్నాడు, అలాగే తన కాపాడాడు. అంత మాత్రమే కాదు, చివరిగా అంటున్నాడు చూడండి, కోటకోడ వారిని ఇంటికి తీసుకుని వచ్చి పోయి అతన్ని పరామర్శించాను. తర్వాత ఎంత మరునాడు అతను 2 దేనాలను తీసి కోటకోడ వారికి ఇచ్చి ఇతను పరామర్శించు, నీకు ఇంకేమైనా అతను చెప్పాడు. కోటకోడ వారికి ఇచ్చి, ఈ కోటకోడ వాడు న్యాచురల్స్ మేనేజర్ అంటారు. ఆ మేనేజర్ ఎటువంటి వాడు అంటే, ఎంతైనా సరే ఇస్తాను, ఖర్చు పెట్టు. ఆయన ఇంకా ఖర్చు పెట్టి తనకి వెనకాడిన వాడు అంటారు. ఎంతైనా సరే ఖర్చు పెడతాడు. అటువంటి త్యాగం గలవాడు. కాబట్టి దేవుడి పిల్లలకి త్యాగం కూడా ఉండాలి. వీరిని మాటలతో పని కాదు. ప్రేమించేవాడు ఖర్చు పెట్టాలి, త్యాగం చేయాలి. సమరీయుడు ప్రేమించాడు, దగ్గరకు వచ్చాడు, ఖర్చు పెట్టాడు, త్యాగం చూపించాడు. అది మాత్రం కదా, తన కొన్నదంతా సెల్ఫ్లెస్ సమారించాడు అనే మాట చెప్పుకోవచ్చు మనం. తర్వాత చివరికి చెప్పాడు, వాహనం మీద ఎక్కించి కోటకుడు వాడిని తీసుకుని వచ్చి ఇతను పరామర్శించము. మరునాడు 2 దేనారములు తీసి ఆ కోటకుడు వాడికి ఇచ్చి 2 దేనారములు ఇచ్చాడు. నేను వచ్చినంత వరకు 2 దేనారాలు పెట్టుకో, నేను వచ్చినంత వరకు 2 ఉంచుకో అన్నాడు. ఈ 2 దేనారములు, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఈ 2 దేనారాలు చాలా ప్రాముఖ్యమైన దేనారాలు. ఇవి పెట్టు, ఖర్చు పెట్టు. ఇంకా నేను మరలా వస్తాను, మరలా అండగైన్ ఐ విల్ కమ్, నేను మరలా వస్తాను. యేసుకుంటే ఇక 2వ రాకడ చెప్పాడు అక్కడ. అంతవరకు కాదు, ఆయన ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, తన జీవితాన్ని దారబడి మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా వస్తాను, అగైన్ ఐ విల్ కమ్ అగైన్, నేను మరలా వస్తాను. పాత నిబంధనలు కొత్త నిబంధనలు 800 సార్లు ఉందంట యేసుప్రభు 2వ రాకడ. అక్కడెక్కడ కలిపి మొత్తం కలిపి చదివితే ఉందంట 800 సార్లు యేసుప్రభు 2వ రాకడ వస్తానని చెప్పాడు. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని బంధిస్తారు, ఆయన్ని చంపుతారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయన దూషిస్తారు, ఆయన చంపుతారు. అయితే మనిషి కుమారుడు మరలా 3వ నాడు తిరిగి లేచును అక్కడ చెప్పాడు. పునఃస్థాపన మరణించాడు, సమాజం అక్కడ చెప్పలే. పునఃస్థాపన ఎక్కడ పెట్టాడు తెలుసా? లాస్ట్లో పెట్టాడు. మరణంతో ఆపలేదు, సమాధి చేయబడతాడు. అయితే మనిషి కుమారుడు 3వ నాడు తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంతో ఆపినాడు అంతే.
ఏ భాగంలో చూసినా అదే కనపడతాను. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిని జయించి 3వ నాడు చెప్పినట్టుగా 3వ నాడు సమాధిని జయించి తిరిగి లేచాడు. లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, లేఖనం నిమిత్తమై సమాధి చేయబడింది. అంటే విజిబుల్ ఎవిడెన్స్. ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. దీన్ని ఏమన్నారంటే విజిబుల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్. ఇప్పటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది, అందరూ విశ్వసి వస్తున్నారు కదా. దీన్ని ఏమన్నారంటే హిస్టారికల్ ఎవిడెన్స్, చరిత్ర సంబంధమైన ఆధారం. యేసు ప్రభు యొక్క జీవితం చరిత్ర, పుక్కిడి పురాణం కాదని ముందుగా చెప్పాను నేను. సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచి ఆయన సమాధి నేటికి ఖాళీ. హిస్టారికల్ ఎవిడెన్స్. పౌలు చెప్పాడు 17వ అధ్యాయం 9 500 మంది జనసమూహం కంటే ఎక్కువ మంది చూశారు. విజిబుల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, విజిబుల్ ఎవిడెన్స్. పుక్కిడి పురాణం కాదు, యేసు ప్రభు చరిత్ర. ఆయన సమాధిని జయించి తిరిగి లేచి మరలా వస్తానన్నాడు. అండ్ అగైన్ ఐ విల్ కమ్. అందుకే అన్నాడు, నేను వచ్చే పర్యంతరం మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని. యేసు ప్రభు 2వ రాకడ ఉన్న దీంట్లో, ఆయన పవిత్రమైన జీవితం ఉన్న దీంట్లో. ఊరికి ఆషామాషి కాదు, రొట్టె రసం జాగ్రత్త. నేను వచ్చి పర్యంతం అండ్ ఐ విల్ కమ్ అగైన్ అంటిల్ ఐ విల్ కమ్. యూ మస్ట్ రిమెంబర్ దిస్ కప్. నేను వచ్చినంత వరకు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆయన 2వ రాకడ ఒకటి ఇంట్లో ఉంది. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. యేసు ప్రభు చెప్పాడు, శిష్యుడు చేశాడు, పత్రికలు రాశారు కదా. యేసు ప్రభు చెప్పాడు, పత్రికలు రాశారు, అపోస్తలులు చేశారు కాబట్టి చేస్తున్నాం. పరలోక ప్రార్థన యేసు ప్రభు చెప్పాడు, పత్రికలు లేదు, శిష్యుడికి చెప్పలేదు, ఎవరు దాని గురించి చెప్పలేదు. యేసు ప్రభు వల్ల ఎక్కడ ప్రార్థన చేయలేదు కదా. పరలోక ప్రార్థన మీరు బాబు ప్రార్థన చేయండి అంతే, అక్కడే ఉన్నారు, ఇంకెక్కడ లేదు. శిష్యుడు ఎక్కడ చేయలే, పత్రికలు ఎక్కడ ఆ ప్రార్థన రాయాలి. యేసు ప్రభు కాళ్ళు కడిగాడు, కాళ్ళు అక్కడే కడిగాడు, ఇంకెక్కడ కడిగినట్టు కానీ, పత్రికలు చెప్పినట్టు కానీ, శిష్యుడు కడిగినట్టు ఎక్కడా లేదు. అందుకని మనం పక్కన పెట్టాడు. కానీ ఇది ప్రభువు చెప్పాడు, పత్రికలు రాశారు, ప్రభువు చెప్పాడు, పత్రికలు రాశారు, అపోస్తలులు చేశారు. కాబట్టి దీన్ని మనం చేస్తున్నాం. ఏదైనా సంఘంలో ఒకటి పెట్టాలంటే ఒకటి ప్రభువు చెప్పుకున్నాను, పత్రికలు రాసిందా, శిష్యులు చేసిందా, దాన్ని పెట్టాలి సంఘం. ఏది నీ సొంత ఆలోచన, ఆ సంఘంలో అట్లున్నాయి అయ్యింది మనకి పరికరాలు. ఆ సంఘంలో ఈ సంఘంలో ఎక్కడ మనకు అవసరం లేదు. ప్రభువు చెప్పాడా, పత్రికలు రాసిందా, అపోస్తలులు చేశారా, దాన్ని పెట్టు. ఏమి లేకుండా ఆయన ప్రాణం చేస్తాం, ఆయన ఆశీర్వదించి నేను పని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవాలి. బ్రదర్ అసెంబ్లీ అంటే బాగా వడగట్టి అన్ని చూసి బాగా ధ్యానించి జయంట్ ఆర్పే ఒక్క బైబిల్ పండితులు చదివి ధ్యానించి చేసిన అసెంబ్లీ బ్రదర్ అసెంబ్లీ. అలాంటి కట్టుదిట్టమైనటువంటి సంఘాలు. మన సంఘాలకు వచ్చిన బయటకు ఎక్కడ పోదు సామాన్యంగా. మన సంఘాలకు వచ్చారంటే మనలో ఇంకెక్కడ బయటకు పోతుంది. బ్రదర్ అసెంబ్లీ 40 సంవత్సరాలు పాస్టర్ చెప్పాడు నాకు, బ్యాప్టిస్ట్ పాస్టర్ 40 సంవత్సరాలు సేవ చేసి ఆయన నాకు అన్నాడు, బ్రదర్ మోజెస్ ఎక్కడ ఏ సమావేశానికి పోతున్నావు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు అంటే ఎక్కడ అంటే ఇట్లా కదా నేను ఫక్స్ కదా సహవాసం అయిపోతాను. బ్రదర్ వేస్తుంది, మంచి పని చేసావు, మొదలు పాక ఆ సహవాసం మొదలు పెట్టబాక. అదే సంఘంలోకి పోతా ఉన్నాం. మంచి వాక్య క్రమమైనటువంటి సంఘం బ్రదర్ వేసింది. దానికి పోవడం 40 సంవత్సరాలు బ్యాప్టిస్ట్ పాస్టర్గా పనిచేసిన పాస్టర్ చెప్పాడు. ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయన వచ్చి పర్యంతరం ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా మంచి సమరైన బట్టి అనేక మందికి ప్రయోజనకరంగా ప్రభువు యేసుక్రీస్తు వారికి మాదిరికరంగా జీవించి ప్రభువు నామమున మహిమపరుస్తాము. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు మనం జీవించుకుంటాం. అందరికీ